జయ వీరభద్రుని సార్ నమో నమ లోకమాతపిత పార్వతీ పరమేశ్వర జయ సీతారాం. ఈరోజు అమరావతి మళ్ళా రెండో రాజధాని అవుతుంది హైదరాబాద్కి. దానికి సందేహం అవసరం లే. హైదరాబాద్ కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కూడా వర్షాలు వచ్చినప్పుడు ఎన్ని గుంతలు పడి హైదరాబాద్ కూడా మనకు అన్ని అనుకూలంగా ఇప్పుడు అభివృద్ధి చెందించవచ్చు. కానీ విజన్గా ఇంకొక 10-20 ఏళ్ళకి అమరావతి ఎట్లయితుందో భావితరాలకు తెలుస్తుందిరా. ఈరోజు మళ్ళీ అదే ప్రారంభం చేసిన చంద్రబాబుతోనే మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభమవుతాయి గెలిచిన తర్వాత. ఇవన్నీ మీకు ముందుకు తెలుస్తుంది. రాబో రోజులన్నీ మంచి నాయకులు నీతివంతమైన నిజాయితీతో నడుస్తుంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది, హోమ్ మినిస్టర్ అయ్యే పదవి ఉండాలి. ఇవన్నీ ఆయన అయితే లాండర్ ఎట్లా చేస్తాడు చూపిస్తాడు, అన్నీ ఉంటాయి. ముందుకు అర్థమవుతుంది మీకు. మీరు ఊహలో తేలొద్దండి. ఈ సోషల్ నెట్వర్క్ ద్వారా వైఎస్ఆర్పి ఎందుకు నాన్న మీరు ఎందుకు కథలు అల్లుతారు? ఒకటి చెప్తే పాయింట్ ఉండాలా, ధర్మం ఉండాలా. మనం నిజంగా అవకాశం ఇచ్చినాడు భగవంతుడు, చిన్న వయసులోనే ఇచ్చినాడు. మళ్ళీ దాన్ని నిలబెట్టుకొని అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి, హోదా అయితేనేమి, విశాఖ స్టీల్ ప్లాంట్లో అవన్నీ మాట్లాడకుండా అంబానీ ఆదానికి ఏ విధంగా అనుకూలం చేసినాడు. ఒకప్పుడు అంబానీల మీద మళ్ళీ ఎట్లా రాజశేఖర రెడ్డి గారిలో ప్రమేయం ఉంది, ఆ హెలికాప్టర్ ప్రమాదంలో అని వాళ్ళు రిలయన్స్ వాళ్ళు అన్నీ ధ్వంసం చేసింది. ఇప్పుడు కూడా కేసులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయన చెప్పిన వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చింది మర్చిపోకూడదు. అదానీలతో ఏం ఒప్పందం జరిగింది? మళ్ళీ ఆయన వచ్చి హెలికాప్టర్ దిగడము, ప్యాలెస్లో వచ్చి దిగి మళ్ళీ ఏం చేసినాడు? ఏం పోర్టులన్నీ వాళ్ళ చేతికి ఒప్పు చెప్తే ప్రజల ఆస్తి ఏముంటుంది? ఇంకా మోడీ గారు ఏం చెప్తే అది. మోడీ గారు కూడా ఆయనకు అప్పులు ఇవ్వడము, ఇది పెద్ద పొరపాటున. ఒకవేళ మనకి మోడీ గారి మీద అభిమానం ఉంది, మంచి నాయకుడు ఆయన, భగవంతుడు నడిపిస్తున్నాడు, కానీ మనిషి బుద్ధులు పోనించుకోవడంలా ఇవే వ్యవస్థలు నాశనం అవడానికి కారణం. ఆ రోజు జగన్ గారికి ఇట్లా అప్పులు విడిగిచ్చి ఈరోజు ఆర్థిక వ్యవస్థకు నాశనం అవడానికి కారణం మోడీ గారే. అదే అప్పులు ఇస్తూ పోలవరం కంప్లీట్ చేయించి ఈ రాజధాని ముందుకు తీసుకుపోయింటే మాము కూడా ఆర్థికంగా ఎదుగుతుండేవి, ఉద్యోగ అవకాశాలు ఉంటుండే, అవన్నీ రకాలుగా ఉంటుండే. ఇక్కడంతా మనకి మీద కుళ్ళునా హైదరాబాద్, తెలంగాణ కేసీఆర్కైనా, అక్కడ తమిళనాడు వాళ్ళు, చెన్నై వాళ్ళకి, ఎవరు స్టాలిన్కైనా, ఈ పక్కలో కర్ణాటక, బెంగళూరుకైనా, వీళ్ళందరికీ మనం మధ్యలో ఉండాం. మన అమరావతికి డెవలప్ అయితే వాళ్ళందరిది ఎక్కడ మా ప్రభావం తగ్గుతుందో, మాకు ఎక్కడ పోటీ వస్తారో, వీళ్ళిట్లే 3 రాజధానులు అనే నాయకుడు బాగా వచ్చినాడు, వీళ్ళిట్లే రాజధానిని ఎడారి చేయాలనే పరిస్థితిలో చేసినారు. కానీ ఎట్లయితుందని అట్లా రైతుల కన్నీరు వృధా పోదు, రైతుల శ్రమ వృధా పోదు, రైతుల త్యాగం వృధా పోదు. ఆ పరమాత్ముడు ఆ వీరభోగ వసంతరాలై అమరావతిని రాజధాని చేసి దిశానిర్దేశంతో పాలన చేసేది కూడా ఇక్కడి నుంచే. ఇంకోటి మీరు అంటుంటారు గుడి, ఈ గుడిలో నుంచి నువ్వు ఎందుకు మీటింగ్లు పెడుతుంటావు, ఎందుకు ఈ గుడిలో నుంచే వీరభోగ వసంతరాలు వస్తున్నాడు కాబట్టి ఈ పలుకులు ఇస్తున్నారు నాయన. నానెందుకు చెప్తాను? గుళ్ళో కూర్చొని మీకు నీతులు చెప్పేదంత ఓపిక, టైము అంత అవసరం నాకు లేదు. ఎవడు పాడైపోతే నాకేమి, ఆ కాలయముడు చూసుకుంటాడు, ఆ పరమశివుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ తయారు చేసుకున్న శరీరం రా, ఇది వీరభద్రుని శరీరం. ఇది మా నాయన దిశానిర్దేశంతో ఈరోజు పలుకులు ఇస్తున్నాడు, జరిగేది జరిగిపోయేది హెచ్చరిస్తున్నాడు. రాబో రోజుల్లో మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇట్లా చెప్తున్నాను, ఎందుకు హెచ్చరిస్తున్నానో. కాలం సమాధానం చెప్తున్నది, దగ్గరలోనే ఉంది. తినబోతూ రుచి ఎందుకు అడుగుతారు, మీరే ఆస్వాదిస్తారు. జయ వీరభద్రుని సార్ నమో నమః.